సారు కేరళ ట్రిప్పు, ఢిల్లీ ట్రిప్పు, ఏపీ ట్రిప్పు, పెళ్ళిళ్ళు, మీటింగులు, పార్టీ సమావేశాలు, నేను ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉంటాను. కానీ సభలో మీరు ప్రతిపక్షాలు మాట్లాడకుండా, ప్రతిపక్షాలు పైచేయి కాకుండా, ప్రతిపక్షాలు ప్రజల గొంతు వినిపించకుండా ఎప్పటికప్పుడు అడ్డుకోవడంలో అడుగడుగున అడ్డు తగలాల్సింది ఎందుకు తగలలేదు? ఇంతసేపటికి ఆయన మిమ్మల్ని అడిగితే మీరు వాళ్ళని అడగాలి తప్ప వాళ్ళకు సమాధానం ఇవ్వద్దని ముఖ్యమంత్రి నేరుగా వాళ్ళకి చెప్తున్నాడు. 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? 2.5 ఏళ్ళైంది. లేదు దానికి సమాధానం చెప్పొద్దు. మీరు అంతకుముందు డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలేదు, దళిత బంధు ఎందుకు ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదని పాత విషయాలన్నీ తవ్వి ఈ చర్చను పక్కదారి ఎందుకు పట్టించలేకపోయారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకు సలహాలు ఇస్తున్నారట. ఇప్పుడు వచ్చే సమావేశాల్లో ప్రతిపక్షాలను మాట్లాడనియద్దు. మళ్ళా గత 10 ఏళ్లలో ఏం జరిగిందనేది తవ్వి తీయాలి. వాళ్ళ యొక్క వైఫల్యాలను ముందటేసుకొని ప్రచారం చేయాలి. వీళ్ళ వైఫల్యాలను ప్రశ్నించడానికి కానీ సభలో ప్రస్తావించడానికి వీలు లేకుండా దాడి చేయాలి వాళ్ళ మీద. ఆరుగురు విప్పులు ఉన్నారు. మొన్ననే కొత్తగా అయినారు కదా వీళ్ళందరూ. 6 విప్పులు కొత్తగా అయ్యారు. సభలో కోఆర్డినేషన్ విపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. 6 ఉన్న నో యూజ్. ఎందుకు? సారు 3 రోజులు బయటికి పోయిండు. సారు కేరళ ట్రిప్పు, ఢిల్లీ ట్రిప్పు, ఏపీ ట్రిప్పు, పెళ్ళిళ్ళు, మీటింగులు, పార్టీ సమావేశాలు అని సార్ నేను ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉంటాను. కానీ సభలో మీరు ప్రతిపక్షాలు మాట్లాడకుండా, ప్రతిపక్షాలకు పైచేయి కాకుండా, ప్రతిపక్షాలు ప్రజల గొంతు వినిపించకుండా ఎప్పటికప్పుడు అడ్డుకోవడంలో, ఎప్పటికప్పుడు సభను విఘాతం కల్పించడంలో, వాళ్ళు ప్రశ్నలు అడగకుండా సభను క్లోజ్ చేయడంలో మీరందరూ కూడా ఫెయిల్ అయ్యారు అని ముఖ్యమంత్రి 2.5 ఏళ్ళుగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ కాలేదు. ముఖ్యమంత్రి ఇన్ని రోజులు విప్లను నియమించడంలో ఫెయిల్ కాలేదు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు 2.5 ఏళ్ళైనా కూడా మంత్రిమండలిని పూర్తిగా నియమించడంలో ఫెయిల్ కాలేదు. కానీ వీళ్ళు రాకముందే మొన్ననే వచ్చిరు. ఇంకా వాళ్ళకు ఈ విప్పులు ఏం నిర్వహించాలి, విప్పులు ఏం నిర్వహించకూడదు, శాసనసభలో ఏం హక్కులు ఉంటాయి సభ్యులకు, శాసనసభ బిజినెస్ రూల్స్ ఏంది అనేది కూడా పూర్తి స్థాయిలో ఇంకా వాళ్ళకు తెలిసినట్టే లేదు. మొన్ననే వాళ్ళు కొత్తగా విప్పులయ్యారు. అయినా వెంటనే వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు అన్న ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందట. ఈ వార్తా కథనం ప్రకారం అసెంబ్లీలో విప్పుల పనితీరుపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా అసంతృప్తితో ఉన్నాడు. సో సభ్యుల మధ్య సమన్వయం సాధించడంలో, సభ్యుల మధ్య ఒకరికొకరు సమన్వయం సాధించడంలో విఫలమైనరట. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించే సమయంలో విప్పులు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోయారు అంటే ఆయనకి ఎందుకు అడ్డు తగలలేదు అని చెప్తున్నాడు. ఆయన మాట్లాడేది సజావుగా కొనసాగుతుంటే మీరందరూ విప్పులుగా ఉండి పొద్దున్న లేస్తే ఆయనకు అడుగడుగున అడ్డు తగలాల్సింది ఎందుకు తగలలేదు? బీఆర్ఎస్ దళిత బంధు, దళితకు 3 ఎకరాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఎన్నికల సమయంలో ప్రకటించింది. మరి 10 ఏళ్ల పాలనలో ఎందుకు ఇవ్వలేకపోయారని విప్పులు ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు? సో ఇంతసేపటికి ఆయన మిమ్మల్ని అడిగితే మీరు వాళ్ళని అడగాలి తప్ప వాళ్ళకు సమాధానం ఇవ్వద్దని ముఖ్యమంత్రి నేరుగా వాళ్ళకి చెప్తున్నాడు. ఎవడన్నా ఆయన ఏం అడిగిండు? ఇక్కడ బీఆర్ఎస్ ఉపనేత 6 గ్యారెంటీల మీద ప్రభుత్వాన్ని నిలదీశాడు. మీరు 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? 2.5 ఏళ్ళైంది. వాటి మీద చట్టసభల్లో మిమ్మల్ని ప్రశ్నించడానికే మేము ప్రతిపక్షంగా ఉన్నాము, మేము ప్రశ్నిస్తున్నాం, మీరు సమాధానం చెప్పండి అంటే లేదు దానికి సమాధానం చెప్పొద్దు. మీరు అంతకుముందు డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలేదు, దళిత బంధు ఎందుకు ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదని పాత విషయాలన్నీ తవ్వి ఈ చర్చను పక్కదారి ఎందుకు పట్టించలేకపోయారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకు సలహాలు ఇస్తున్నారట. ఈ రకంగా విప్పుల మీద ముఖ్యమంత్రి చాలా అసహనంతో ఉన్నారు. మరి విప్పులు ఇక ఇప్పుడు వచ్చే సమావేశాల్లో ప్రతిపక్షాలను మాట్లాడనియద్దు. మళ్ళా గత 10 ఏళ్లలో ఏం జరిగిందనేది తవ్వి తీయాలి. వాళ్ళ యొక్క వైఫల్యాలను ముందటేసుకొని ప్రచారం చేయాలి. వీళ్ళ వైఫల్యాలను ప్రశ్నించడానికి కానీ సభలో ప్రస్తావించడానికి వీలు లేకుండా ఈ విప్పులు మూకుమ్మడి దాడి చేయాలి. వాళ్ళ మీద మాటలతోటి దాడి చేయాలి, వాళ్ళని మాట్లాడనీయకుండా చేయాలి అనేది విప్పుల యొక్క సారాంశం. సీఎం రేవంత్ ఉన్నప్పుడే సీరియస్. అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రమే విప్పులు సభ్యులు కాస్త హడావుడిగా చేస్తుంటారని టాక్ ఉంది. సీఎం సభకు రాకపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. సభలో మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపైన విమర్శలు ఉన్నాయి. సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, సీతక్క మినహా మిగతా మంత్రులు విపక్షాల విమర్శలు, ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదు.
తమ క్వశ్చన్కు సమాధానం చెప్పామో తమ శాఖకు సంబంధించిన పద్దుకు సభ ఆమోదం పొందిందా అన్ని తీరుగానే ఉన్నారు. పాపం మరి ఏం చేస్తారు, వాళ్ళకే ఎలాంటి గౌరవం గుర్తింపు లేదు. ఇక వాళ్ళు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ట. ఇగో ఇన్ని జిల్లాలలో స్టార్ క్యాంపెయినర్గా కేరళ, అస్సాము, పుదుచ్చేరి రాష్ట్రాలతో పాటు గోవాలో జరగనున్న ఉప ఎన్నికలకు కూడా ముఖ్యమంత్రిని స్టార్ క్యాంపెయిన్ జాబితాలో చేర్చారట. సో కేరళ లిస్టులో ఏఐసిసి చీఫ్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు రేవంత్ రెడ్డి, మంత్రి అజారుద్దీన్లు కూడా ఉన్నారట. పుదుచ్చేరి దాంట్లో రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకరు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారట. సో ఏం చేస్తారు మరి ఇప్పుడు, వీళ్ళకి వేరే దిక్కు లేదు. కాంగ్రెస్ పార్టీకి వేరే స్టార్ క్యాంపెయినర్ మాత్రం ఎవడున్నాడు, అంతా ఎక్కడికక్కడ వదిలేసుకున్నారు. ఇది వచ్చేది ఉందా, సచ్చేది ఉందా? ఒక తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఈ ఖర్గే కానీ వీళ్ళందరూ తెలంగాణ, కర్ణాటక నుంచి స్టార్ క్యాంపెయినర్లు, మళ్ళీ గాంధీ ఫ్యామిలీ, వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు స్టార్ క్యాంపెయినర్లు. ఈసారి 5 ఎన్నికలలో ఇంకా ఘోరంగా దెబ్బతినబోతుందనే వస్తున్నాయి లెక్కలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.